గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఫిబ్రవరి 13 ఓకేనా. మార్కెట్ ఎలా ఉండింది? ఈరోజు ఎలాంటి ఎంట్రీస్ వచ్చాయి? ఏం తీసుకున్నాము? రేపు మార్కెట్ ఎలా ఉంటదో జస్ట్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే అందరికి సారీ. ఒక కొన్ని రోజులుగా వీడియోస్ అనేది సరిగ్గా పోస్ట్ చేయలేకపోయా. ఓకేనా. ప్రెజెంట్ సబ్జెక్ట్‌లోకెళ్దాం. మార్కెట్‌లో ఏందంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోస్ చేసి పెట్టా అనమాట 1 మినిట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లోలా. మీరు చూసారో లేదో తెలీదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పా అంటే నేను ఇక్కడ ఉంది మార్కెట్ ఓకేనా. ఈరోజు ఓపెన్ అయింది క్యాండిల్ ఇది 9:15కి. నేనేం చెప్పా అంటే ఇక్కడి నుంచి మన మార్కెట్ ఓపెన్ అయ్యేసి ఈళ్ళు దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మార్కెట్ పైకెళ్తారని చెప్పేసాను. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఈడికెళ్ళిన తర్వాత ఇన్‌కేస్ ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఈ సప్లై నుంచో లేకపోతే ఈ ఫేరల్ గ్యాప్ నుంచి ఇక్కడి నుంచి పడతారని చెప్పాననమాట మళ్ళీ ఇక్కడి దాకా. ఓకేనా. ఇది ఫస్ట్ టార్గెట్ అని చెప్పాను. దాని తర్వాత ఇక్కడ సెకండ్ టార్గెట్ అని చెప్పాను ఇది ఓకేనా. బట్ మార్కెట్‌లో మనకు అలా జరిగిందా అంటే జరిగింది. ఓకేనా. బట్ కానీ ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ మాత్రం మనకి జరగలేదనమాట. ఈ ఫస్ట్ పాయింట్. ఎందుకు జరగలేదంటే యాక్చువల్లీ ఏందంటే గిఫ్ట్ నిఫ్టీలో వచ్చి ఆల్రెడీ ఇక్కడ మిటిగేట్ చేశారనమాట మనకి. ఓకేనా. ఈ ఏరియా ఉంది కదా! గిఫ్ట్ నిఫ్టీలో వచ్చి ఆల్రెడీ ఈ ఏరియాని మనకి ఆళ్ళు టచ్ చేశారనమాట గిఫ్ట్ నిఫ్టీలో. ఇక్కడ మనకి ఇంబాలన్స్ ఉన్నట్టు కనబడుతుంది కదా! బట్ ఏందంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ తగిలేసారనమాట. ఇలా తగిలేసారు ఇట్లా. ఓకేనా. సో, దానివల్ల ఇది మార్కెట్ అనేది ఇక్కడ రాలేకపోయింది. ఓకేనా. ఇక్కడ రాకుండా మార్కెట్ ఏం చేశారంటే ఇక్కడున్న ఇచ్చిన డిమాండ్ ఉంది కదా! ఇచ్చిన డిమాండ్స్ ఇలా వెళ్ళిపోయారనమాట మార్కెట్‌లోకి పైకి. ఓకేనా. ఇది నేనైతే చూసుకోలేదు ఈ పాయింట్. ఓకేనా. మీరు చూసుకుంటే మీరు చెప్పండి. ఓకేనా. కామెంట్ చేయండి కింద చూసినారా లేదా అనేసి. గిఫ్ట్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్లీ గిఫ్ట్ నోట్ షిఫ్ట్ చూపిస్తా మీకు. అదే మార్నింగ్ ఇదే అనమాట ఆ ఏరియా. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా! అక్కడ డిమాండు. ఇక్కడ డిమాండ్ చేసారంటే తగిలేసింది మనకి మార్కెట్‌లో. ఓకేనా. సో, నేనైతే చూడలేదనమాట. చూసుంటే ఆళ్ళు మోస్ట్‌లీ ఇది పైకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోద్దనేసి అనుకోండొచ్చు. ఓకేనా. ఇంకో డిమాండ్ ఎక్కడుంది మనకి ఇక్కడ ఒకటి ఉందన్నమాట ఫ్రెష్‌గా. ఓకేనా. సో, అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ ఇన్‌బాలన్స్ నుంచి వెళ్ళిపోయారన్నమాట మార్కెట్‌లో. ఓకేనా. పైకెళ్లారు. బట్ మోస్ట్‌లీ మనకి ఇది ఎంట్రీ తీసుకున్నా గాని తెలిసున్నా గాని బట్ ఇక్కడ ఎంట్రీస్ అనేది మనం తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడొచ్చి ఇక్కడేంటంటే మనకి చైన్ అప్ ప్యాటర్న్ అనేది ఇక్కడుందనమాట యాక్చువల్‌గా. ఇంత హైట్ ఉందనమాట. బట్ ఇంత పెద్ద స్టాప్ లాస్ అనేది ఇవ్వలేం కాబట్టి మోస్ట్‌లీ ఇది వదిలేసుంటాం ఏంటి తీసుకున్నా గాని. ఓకేనా. ఇంకోటి మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి లోపల. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది 5 మినిట్స్‌లో ఉన్నాం అనుకున్నాం. ఓకేనా. 5 మినిట్స్‌లో ఉన్నాము. ఓకేనా. ఇప్పుడు మార్కెట్ ఏం జరిగింది మనకిక్కడ. ఇక్కడ ఫేర్‌వెల్ గ్యాప్ నుంచే మనకి మార్కెట్‌ని ఇక్కడ రిటర్న్ తిరిగేసారనమాట ఇక్కడ. ఓకేనా. ఎఫ్‌ఈజీ తిరిగేసారు. సో, మనకేంటి 1 మినిట్‌లో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ కట్టర్ అనమాట 1 మినిట్‌లో. ఓకేనా. సో, 1 మినిట్‌లోకెళ్దాం ఇప్పుడు మనం. 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ కట్టర్ మార్కెట్‌లో మనకి. సో, దీని తర్వాత మనకేంటి నెక్స్ట్ ఏం జరిగింది మనకి. ఇది బీఓఎస్ మనకి. ఓకేనా. ఇదొక బీఓఎస్. ఓకేనా. ఇదొక బీఓఎస్. ఓకేనా. యాక్చువల్‌గా దీన్ని ఇండ్యూస్‌మెంట్ అంటారనమాట ఇక్కడ. ఓకేనా. ఇండ్యూస్‌మెంట్ టాపిక్ ఉంది గదా! సో, ఇది పుల్ బ్యాకు. ఇదొక పుల్ బ్యాకు. ఓకేనా. దీనివల్ల ఇది ఇండ్యూస్‌మెంట్ అనమాట. ఓకే. ఇది ఇండ్యూస్‌మెంట్ తీసుకొని మార్కెట్ మీద ఇక్కడెళ్లారనమాట. ఓకేనా. సో, ఇండ్యూస్‌మెంట్ టాపిక్ అందుకే అనమాట ఇంపార్టెంట్. ఓకేనా. చాలా మంది నేను కొన్ని కొన్ని సార్లు చూసుకోననమాట. ఓకేనా. దీన్నేమంటారు ఇండ్యూస్‌మెంట్ అంటామనమాట. బట్ ఇది చైన్ ఆఫ్ కట్ అనేసి ఇంకా కిందకొస్తే అనుకుంటారు. బట్ అది ఇండ్యూస్‌మెంట్ అనమాట. ఓకేనా. సో, మార్కెట్ ఏందంటే 1 మినిట్‌లో మనకి చైన్ ఆఫ్ కట్టేసి ఎళ్తూ ఉన్నారనమాట మార్కెట్. ఇది చైన్ ఆఫ్ కట్టర్ మనకి. ఇవన్నీ మీరు మార్క్ చేసుకోవాలనమాట. ఓకేనా. అలాగే వదిలేస్తే కష్టం మీకు. ఓకేనా. ఇది చైన్ ఆఫ్ కట్టర్. మనకి ఇది ఇండ్యూస్‌మెంట్ ఇస్తుంది. ఇక్కడ బీఓఎస్ అనమాట. ఓకేనా. సో, మార్కెట్ అనేది ఈ ఫేవరబుల్ గ్యాప్ నుంచి వెళ్తుందనమాట పైకి. బట్ ఇది మనం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అలా జరిగిందనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, అది వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత ఏం జరిగారు. మనకి ఇక్కడ ఫేవరబుల్ గ్యాప్‌లో ఇక్కడొస్తే ఎట్టి తీసుకుందాం అని చెప్పాం. ఓకేనా. సో, ఆ ఏరియాకొచ్చారు. ఇక్కడేమో 1 మినిట్‌లో మనకు చైన్ ఆఫ్ కట్ జరిగితే తీసుకుందామని వెయిట్ చేసామనమాట యాక్చువల్‌గా. ఓకేనా. యాక్చువల్‌గా 1 మినిట్ చైన్ ఆఫ్ కట్ అనేది మనకి ఇక్కడ బీఓఎస్‌ని దీన్ని తీసుకోవచ్చనమాట. ఓకేనా. బట్ ఏందంటే మనకు మార్కెట్‌లో ఇది ఎంఎస్ అనమాట. ఎంఎస్ అనేది కొంచెం అడ్వాన్స్‌గా ఉంటది. సో, ఇది కన్ఫర్మేషన్‌లో తీసుకోవాలి. ఎంఎస్‌లో మోస్ట్‌లీ కొంచెం డేంజర్ అనమాట. ఓకేనా. స్టాప్ లాస్ పడడానికి ఛాన్స్ ఉంటది. బట్ అయినా నేను తీస్తున్నాను అనమాట. ఓకేనా. ఎందుకంటే ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ 5 మినిట్స్‌లో ఒక చిన్న డిమాండ్ ఉండే అనమాట ఈ ఏరియా మొత్తం. ఓకేనా. ఈ ఏరియా మొత్తం డిమాండ్ ఉండే. సో, ఇన్‌కేస్ ఇది గాని బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ చూపెడదాం ఇంక 5 మినిట్స్‌లో పెట్టి. సపోజ్ ఇది గాని బ్రేక్ చేశారనుకో ఈ ఏరియా అనమాట. ఓకేనా. ఈ బ్రేక్ చేశారనుకో నెక్స్ట్ ఆపడానికి ఎక్కడ లేదనమాట. ఈ బ్లాక్ అయితే ఇక్కడ మిటిగేట్ అయిందనమాట ఆల్రెడీ. ఓకేనా. ఇక్కడ తగిలేసారనమాట ఇక్కడ. కనపడుతుంది కదా! ఇక్కడ తగిలేసారు మీరు బ్లాక్ కలర్ క్యాండిల్. ఓకేనా. ఇది తగిలేసారు ఇక్కడ. సో, నెక్స్ట్ మనకి ఇదంతా ఈ నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ ఏంటంటే ఇదే అనమాట నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్. ఓకేనా. సో, దానివల్ల ఇక్కడ రిస్క్ చేశాననమాట. ఎందుకంటే సర్లే పోతే పోయింది స్టాప్ లాస్ మరి ఏం జరుగుతుంటే మేబీ ఈ బ్లాక్‌కెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి పడడానికి ఛాన్స్ ఉంటది. సపోజ్ స్టాప్ లాస్ కొట్టినా గాని మళ్ళీ ఇక్కడి నుంచి తీస్తున్నాం అనేసి కొంచెం ధైర్యంతో ఓకే. తీసుకున్నాననమాట. ఇక్కడ కొంచెం డౌటేసిందనమాట. ఇక్కడి నుంచి లిక్విడ్ ఫార్మ్ చేశారు కదా! ఇక్కడి నుంచి ఇలా ఎళ్తారేమో అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన పక్కే వచ్చేసారనమాట మార్కెట్ మొత్తం ఫుల్‌గా. ఓకేనా. సో, ఈ 2 ఎంట్రీస్ అయితే మనకు దొరికాయనమాట. మంచి ప్రాఫిట్‌లో చేసాం. ఓకేనా. సో, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. రేపు మార్కెట్ ఏం జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డే టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. డే టైమ్ ఫ్రేమ్‌లో సినారియోస్ ఏందంటే మనకి నిన్నొచ్చి సీఆర్‌టీ జరిగిందనమాట. ఓకే. నేను చూసుకోలేదు. మీరు చూసుకోండి ప్రతిసారి డేలో మీరు ప్రతిసారి చూసుకోవాలి. ఓకేనా.
ఇదేమో సీఆర్‌టీ మెథడ్ పరంగా జరిగింది. ఇక్కడ స్వీప్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఏది మనకి దీని యొక్క హై అన్నమాట. ఫస్ట్ టార్గెట్ దీనికి 50% ఓకేనా. మనం ఫిబ్ ఏసుకుందాం దీంట్లో. ఈ లోడ్ మనకి హై ఏసుకున్నాం అనుకో ఫిబ్. దీనిలో 50% మనకి ఓకేనా. 50% వచ్చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ టార్గెట్ మనకి హై ఉంటదన్నమాట. ఓకేనా. ఈ హై ఎళ్ళిపోతారా బ్రో అంటే చెప్పలేం. అది మార్కెట్ డైరెక్షన్ బట్టి, ట్రెండ్‌ని బట్టి అక్కడ ఫిక్స్ అవుతది. ఓకేనా. సో, మనకి ఫస్ట్ 50 అయితే మనకి పక్కా టార్గెట్ అనమాట. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది మనకి మార్కెట్‌లో. ఓకేనా. ఇది అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసామంటే ఇక్కడ మళ్ళీ సీఆర్‌టీ ఉందన్నమాట. ఓకేనా. దీన్ని రిమూవ్ చేసుకుంటా ఒక నిమిషం మీకు. ఇప్పుడు ఇక్కడ ఏముంది మార్కెట్‌లో ఇది సీఆర్‌టీ అనమాట మనకి. ఈ ప్రీవియస్ డే యొక్క హైని ఇక్కడ లేపి లోపల క్లోజ్ చేస్తుందన్నమాట మార్కెట్‌ని. ఓకేనా. సో, లోపల పెట్టేస్తున్నారు కదా! సో, నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏందిరా ఉంటదంటే దీని ఒక 50% ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఈ హై నుంచి ఐ మీన్ ఈ హై నుంచి లోకేసామనుకో ఇక్కడ. దీనిలో 50% అంటే ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా! ఈ 50 మినిట్స్ డిమాండ్ ఉందన్నమాట. అక్కడ లోపలికి గీస్తున్నాను. ఓకేనా. సో, అక్కడికి రావడానికి ఛాన్స్ ఉంటది మార్కెట్‌లో. ఓకేనా. సో, దాని తర్వాత లేదు అనుకుంటే దీన్ని ఒక లో కూడా లేపడానికి ఛాన్స్ ఉంటది. దీన్ని ఒక లో కూడా లేపడానికి ఛాన్స్‌లు ఉంటదన్నమాట. ఓకేనా. ఎందుకు బ్రో అంటే మార్కెట్ అనేది బోత్ సైడ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. మనం ఏ డైరెక్షన్ అనేది ఫిక్స్ కాలేము. ఎందుకంటే 4 అవర్స్‌లో ఏమో మనకి డౌన్ ట్రెండ్‌లో ఉంది యాక్చువల్‌గా. ఓకేనా. ఇక్కడ చూసారంటే 4 అవర్స్‌లో మనకి ఎలా అంటే డౌన్ ట్రెండ్‌లో మనకి ఇండ్యూస్‌మెంట్ ఫార్మ్ చేసుకొని వస్తున్నారు. ఓకేనా. ఇది పుల్ బ్యాక్ దీని ఇండ్యూస్‌మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ బీఓఎస్‌కి రావడానికి ఉన్నారు. ఓకేనా. ఇది 4 అవర్స్‌లో. బట్ మనకి 1 అవర్‌లో చూసామంటే ఎలా ఉందండి 1 అవర్‌లోకి వెళ్దాం. 1 అవర్‌లో వచ్చి అప్ సైడ్ ఉందన్నమాట మనకి. ఓకేనా. 1 అవర్‌లో ఏం చేశారు మనకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా వచ్చారు. ఓకేనా. ఇది జరిగింది. ఓకేనా. దాని తర్వాత ఇది చైన్ ఆఫ్ కూడా జరిగిందన్నమాట ఇక్కడ. ఓకేనా. చైన్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ ఇది ఒక ఇండ్యూస్‌మెంట్. ఓకేనా. ఈ ఇండ్యూస్‌మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఉందన్నమాట 1 అవర్‌లో. ఓకేనా. సో, అలా ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కోలా ఉందన్నమాట. ఓకేనా. సో, దానివల్ల డైరెక్షన్ అనేది మనం పర్టిక్యులర్‌గా ఫిక్స్ కాలేకపోతున్నాం. ఓకేనా. మనం బోత్ సైడ్ చూసుకోవాలన్నమాట. బట్ వన్స్ మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ చేసిందంటే మనకి 4 అవర్స్‌లో డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయితా ఉంటది. మనకి 1 అవర్‌లో కూడా డౌన్ ట్రెండ్ ఐ మీన్ కన్ఫర్మ్ అయిపోయి కిందకి వెళ్తదన్నమాట. ఓకేనా. సో, మనకి ఐ మీన్ ఇక్కడ అన్నీ కొంచెం టఫ్‌గా ఉంది కాబట్టి మనం డైరెక్షన్ అనేది ఫిక్స్ అవ్వలేకపోతున్నాం ఫస్టు. అందుకే మీకు మార్నింగ్ కూడా చెప్పానన్నమాట. బోత్ సైడ్స్ ఎంట్రీస్ చూసుకోండి అనేసి. ఓకేనా. సో, మార్కెట్‌లో అంటే ఇన్‌కేస్ దీన్ని బ్రేక్ చేశారనుకో మనకి మళ్ళీ పైకెళ్తున్నాం అనుకోవద్దండి. మళ్ళీ ఇక్కడ 4 అవర్స్ సప్లై ఉంది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మోస్ట్‌లీ మనకి ఇక్కడ నుంచి ఒక చిన్న రియాక్షన్ ఉంటదన్నమాట ఏమన్నా కిందకి రావడానికి ఇలా. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ప్రెజెంట్ అంత దూరం అవసరం లేదు మనకి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిపెట్టుకోండి మీరు. ఓకేనా. 4 అవర్స్‌లో మనకి డౌన్ ట్రెండ్‌లో ఉంది. 1 అవర్‌లో 1 అవర్‌లో అప్ ట్రెండ్‌లో ఉంది మనకి మార్కెట్‌లో. ఓకేనా. 15 మినిట్స్ కూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది ప్రెజెంట్ అయితే మార్కెట్. ఓకేనా. సో, అది తెలుసుకోండి మీరు. సో, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో, ఇది మార్కెట్‌లో. నిఫ్టీకెళ్దాం. నిఫ్టీకెళ్ళి చూద్దాం. ఐ మీన్ ఫిన్ నిఫ్టీకెళ్ళి చూద్దాం. ఓకేనా. ఫిన్ నిఫ్టీలో డే టైమ్ ఫ్రేమ్‌లో పెడదాం ఒకసారి. డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టగానే సేమ్ ఇది కూడా అలా జరిగింది. ఓకేనా. ఇక ఏం జరిగింది మనకి సీఆర్‌టీ మెథడ్ పరంగా స్వీప్ చేశారు మార్కెట్‌లో. సో, దీని యొక్క హై మనకు టార్గెట్ దీని 50% ఫస్ట్ టార్గెట్ అనమాట. ఓకేనా. ఇదంతా 50%కి వచ్చేసారన్నమాట మార్కెట్‌లో. ఓకేనా. 50%కి వచ్చేసారు. నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏంది? ఈరోజు ఇంకా డే క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ టైం పోతుంది. కనబడుతుందా మీకు 9 అవర్స్ అని చెప్పేసి. ఇది ఇంకా నైట్ 2 దాకా పోతా ఉంటది. నైట్ 2 తర్వాత మీకు కన్ఫర్మ్ అయితది. ఇది గాని ఇలాగే లోపల ఉండిపోయారనుకో వాళ్ళకు నెక్స్ట్ టార్గెట్ ఏందంటే దీని యొక్క హై లోనో లేకపోతే మీరు 50% 50% అయితే వచ్చేసారనుకోండి. ఎప్పుడో వచ్చేసారనమాట. ఓకేనా. సో, చూద్దాం మార్కెట్‌లో ఏమన్నా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం మార్కెట్‌లో. ఓకేనా. రేపు డిసైడ్ చేద్దాము. ఓకేనా. ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో మనకి ఇంతవరకే ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. నేను చూస్తే ఇది ఇంతవరకే కనబడుతుంది మనకి. ఓకేనా. సో, నిఫ్టీలోకెళ్ళి మనం ఇంకా 5 మినిట్స్‌లో, 15 మినిట్స్‌లో రేపు ఎంట్రీస్ ఎలా ఉంటదో చూద్దాం జస్ట్. ఓకేనా. మార్కెట్‌లో ఏందంటే ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ లైన్ ఏస్తున్నది. రెడ్ లైన్ ఏందంటే 50% అనమాట. ఐ మీన్ సీఆర్‌టీ మెథడ్‌లో 50% అనమాట అది. ఓకేనా. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగచ్చంటే మార్కెట్‌లో మనకి ఈ డిమాండ్ అనేది ఫ్రెష్‌గా ఉంది మనకి మార్కెట్‌లో. నిఫ్టీలో ఓకేనా. ఫిన్ నిఫ్టీలో అయితే లేదు. ఓకేనా. టచ్ చేసి ఎళ్ళిపోయారు. సో, ఇదైతే ఫ్రెష్‌గా ఉందనమాట. సో, మార్కెట్‌లో ఏం చేయొచ్చంటే ఇది ఉంది గదా! దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ జేసి, ఈ 2 లోన్ లిక్విడ్‌గా కన్వర్ట్ జేసి, ఇదేం లిక్విడిటీ డబుల్ బాటమ్ ఓకేనా. ఐ మీన్ డబుల్ బాటమ్ ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇలా కిందకొచ్చి ఓకేనా. 1 మినిట్‌లో ఏమన్నా ఈ లిక్విడ్ అనేది ప్రాపర్‌గా ఉంది మనకి. 1 మినిట్‌లో ఏమైనా మనకు చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చారంటే మార్కెట్‌లో ఇక్కడి నుంచి మనం తీసుకొని ఇలా పైకెళ్ళిపోవచ్చనమాట. ఓకేనా. సో, ఇదొక సినారియో ఉంది. లేదు బ్రో అంత దూరం గాదు, ఇంత దూరం రాదనుకుంటే ఇంకో ఛాన్స్ ఎట్రా అంటే మార్కెట్‌లో ఇదైతే మనకేందంటే ఇక్కడ బీఓఎస్ జరిగిపోయిందనమాట. చూపెడతా మీకు ఒక నిమిషం ఇది. ఇదేంది మనకి ఇదొచ్చి బీఓఎస్ అనమాట 15 మినిట్స్‌లో. ఓకే. ఇది 15 మినిట్స్ బీఓఎస్. సో, దీని పరంగా మనకి ఎలా కన్ఫర్మ్ అయితుందంటే దీనికి ఫిబ్ ఏసామనుకో ఇక్కడ నుంచి మార్కెట్‌లో. ఇక్కడ నుంచి ఇలా ఫిబ్ ఏసామంటే 50% ఇది మనకి ఇది కిందకొచ్చేసారన్నమాట. ఓకేనా. సో, మేబీ ఈ బ్లాక్ నుంచి కూడా తిరిగి వెళ్ళడానికి ఛాన్సులుంటది. ఓకేనా. ఈ బ్లాక్ నుంచి మనకి ఇది ఉంది కదా! ఇక్కడ ప్రెజెంట్ ఈ బ్లాక్ ఉంది కదా! ఈ బ్లాక్ నుంచి కూడా ఇలా 1 మినిట్‌లో మనకేమైనా చైన్ ఆఫ్ కట్ ఇస్తే ఇక్కడ నుంచి కూడా ఇలా వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటది పైకిలా. ఓకేనా. మళ్ళీ ఎక్కడి దాకా వెళ్తుందా బ్రో అంటే ఇక ఫ్రెష్‌గా ఉన్న సప్లై దాకా అంతే మన ఫస్ట్ టార్గెట్. ఓకేనా. నెక్స్ట్ టైమ్ అండ్ మోస్ట్‌లీ పైకి కూడా వెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ ఉంది కదా! సో, నెక్స్ట్ టైమ్ దీన్ని లిక్విడ్ కన్వర్ట్ చేసి ఇక్కడి నుంచి ఏమైనా పెద్ద డ్రాప్ గాని లేకపోతే ఇంకా పైకి వెళ్ళాలన్నా ఏదో ఒకటి చేస్తారు మళ్ళీ. ఓకేనా.
అది మీరు మార్కెట్‌లో మనం డిసైడ్ చేయగలుగుతాం ఏం జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడైతే ఒక రఫ్‌గా చూస్తున్నాం అంతే మార్కెట్‌లో. ఓకేనా. సో, మనం ఇంక ఎగ్జాంపుల్ ఇక్కడ వేసిన 1 మినిట్‌లోకెళ్ళి చూపెడతాం. ఇక్కడేమో 1 మినిట్ చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చారా అంటే ఇంకా ఇవ్వలేదనమాట. ఓకేనా. ఎవ్రీ సారి 1 మినిట్ చేంజ్ ఆఫ్ కట్ ఇక్కడ ఉందనమాట మనకి. ఓకేనా. సో, దీన్ని దాటారంటే మనకి మార్కెట్‌లో మార్నింగ్ రేపు దాటారనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడి నుంచి ఇలాగ ట్రావెల్ అయిపోతారు పైకి. ఓకేనా. ఈ కిందకి అంత రారనమాట మోస్ట్‌లీ. ఓకేనా. సో, లేదు మనకి ఇలాగే కిందకొచ్చేసారనుకుందాం. మార్కెట్‌లో ఇలా ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకొచ్చేసారంటే ఇది రెండిటిని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారనమాట మార్కెట్‌కి. ఓకేనా. ఇది చాలా మందికి అర్థం కాకుండా కూడా ఉండొచ్చు బ్రో. ఓకేనా. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా ఉంటది. ఇది మా స్టూడెంట్స్ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతది కాబట్టి నేను చెప్తున్నా రేపు ఏంటి, ఎలా అని చెప్పేసి. ఓకేనా. మోస్ట్‌లీ మీకు అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కావాలి, నేర్చుకోవాలి సబ్జెక్ట్ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా. మీరు అనుకున్నంత లైఫ్ టర్నింగ్ పాయింట్ అదనమాట. ఓకేనా. ఐ మీన్ ఐ మీన్ 100% చెప్తున్నా ఫుల్‌గా ఏందంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు నా కోర్స్ అనేది. నేనైతే షూర్‌గా చెప్పగలుగుతా. ఓకేనా. మీరు మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ సబ్జెక్ట్ లేకుండా ట్రేడింగ్ అనేది లోపల రాకండి. ఓకేనా. ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్క్. మీరు అనుకున్నట్టు కాదనమాట. ఓకేనా. కిందకే తాకదు. ఐ మీన్ కాసేపు కిందకి, కాసేపు పైకే కదా బ్రో అంటే కాదనమాట. మొత్తం స్నేర్స్ అంతా వేరే ఉంటది. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని రండి. మరి ఏం నేర్చుకున్నా ఓకేనా. చాలామంది లాస్‌లు చేస్తా ఉంటారు. ఓకేనా. సబ్జెక్ట్ తెలియకపోతే లాస్‌లే ఉండదు బ్రో మార్కెట్‌లో ఏముండదు. ఓకేనా. లాస్‌లు తప్ప నువ్వు ఎన్ని సార్లు ఏం చేసినా సరే మేబీ లక్‌లో ఏమైనా కొట్టొచ్చు అంతేగాని మార్కెట్‌లో అనేది మనం సర్వే అవ్వలేం. ఓకేనా. ఇంకోటేంటంటే ట్రేడింగ్ మార్కెట్‌లో ఎవడైనా ప్రాఫిట్ తీసుకొనేస్తాడు బ్రో. ఓకేనా. ఎందుకంటే ఒకే డైరెక్షన్ పోతా ఉంటది. దూకినామా ఎంత కొంత చేస్తే ఎగ్జిట్ అయిపోతాం. బట్ సైడ్‌వేస్‌లో తగులుకున్నా గానీ, ఇంక లేకపోతే వేరే సినారియో జరిగినప్పుడు సినిమా చూపిస్తది మార్కెట్ మనకి. ఓకేనా. సో, అది మ్యాటర్ ఇదంతా. ఓకేనా. చాలామంది తెలియకపోతే నాకు మెసేజో, కాల్సో చేయండి. ఓకేనా. డీటెయిల్‌గా మాట్లాడి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మొత్తం. ఓకేనా. ఇక్కడ ఐ మీన్ కొంతమంది డౌట్ రావచ్చు మా స్టూడెంట్స్ కూడా. ఓకేనా. ఏంటి బ్రో ఏదో గీసి పెట్టారని చెప్పేసి. దీన్ని వచ్చి వెజ్ ప్యాటర్న్ అంటారు బ్రో. ఓకేనా. ఐ మీన్ ప్రొజెక్షన్‌లో ఏదో ప్యాటర్న్ అనమాట. ఓకేనా. ఐ మీన్ ఒకసారి మీకు చూపెట్టింటా కూడా నేను మీకు. ఓకేనా. సో, అది ఊరికే చూసానన్నమాట. ఐ మీన్ అది కన్ఫర్మేషన్‌గా గీసుకున్నానన్నమాట దాన్ని. ఓకే. అది బ్రేక్ చేయగానే మేబీ పడతారనేసి ఒక ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్‌తో చూసానన్నమాట. ఇంకేమన్నా ఉన్నాయని చెప్పేసి అంతే. ఓకేనా. మీరు ఇంకోటి బ్రో ఐ మీన్ ఇండికేటర్స్ ఏమన్నా వాడండి బ్రో. ఓకేనా. మీరు కన్ఫర్మేషను లేదు బ్రో, కాన్ఫిడెన్స్ లేదు బ్రో అంటున్నారు కదా! సో, ఇండికేటర్స్ ఏమి ఉంది కదా! దాన్నేమంటారు? ఆహ్, ఆర్ఎస్‌ఐ ఇండికేటర్ అవేనా చూడండి. మీకేమైనా కన్ఫర్మేషన్స్ ఏమైనా ఇస్తాయా? ఏమన్నా అని చెప్పేసి ఓకేనా. సో, ఎగ్జాంపుల్‌కి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడొచ్చి ఓవర్ బాట్‌లోకొచ్చింది మార్కెట్. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మోస్ట్‌లీ మనం పడడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి అలా లేకపోతే ఇంక 5 మినిట్స్‌లోపు హై టైమ్ ఫ్రేమ్ లెక్కలు చూసారనుకో, ఇక్కడ మీకు చూపెడుతుంది ఇక్కడ. యాక్చువల్‌గా నేను దీని గురించి వీడియో చేశాను బ్రో. మీకు చెప్పాను. బట్ అది మీరు వేరేలా ఐ మీన్ మీరు ఐ మీన్ దానికి మీనింగ్ ఉంటది కొంచెము. బట్ మీరు వేరేలా అర్థం చేసుకునేలా ఉంటారేమో అనుకుంటున్నా. సింపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడే. ఓకేనా. యాక్చువల్‌గా మనకి మార్కెట్ ఏంది ఇక్కడి నుంచి అప్ ట్రెండ్‌లోకెళ్తుందనమాట. ఇక్కడి నుంచి ఓకేనా. ఇలా పైకెళ్తాంది. ఓకేనా. అప్ ట్రెండ్‌లోకెళ్తుంది స్ట్రక్చర్ ఏమో. ఓకేనా. అందరూ ఏమనుకుంటాం ఇంకా పైకెళ్తుంది అనుకుంటాం. బట్ కానీ ఇక్కడ మనకు డైవర్జెన్స్ చూసారంటే మార్కెట్‌లో సేమ్ ప్లేసే. ఓకేనా. సేమ్ ప్లేస్‌లోనే మనకి ఇక్కడి నుంచి మార్కెట్ అనేది కిందకొస్తాంది. కనపడుతుందా మీకిక్కడ? ఒక నిమిషం నేను ఇది గీసి పెడతాను మీకు. ఓకేనా. ఒక నిమిషం బ్రో ఇది. ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా మీకు? సేమ్ ప్లేస్‌లో ఇక్కడ ఓకేనా. పైన కనపడుతుంది కదా! సేమ్ ప్లేస్. ఇక్కడుంది. దాని తర్వాత ఇక్కడుంది. అది హై పోతుంది. బట్ కానీ డైవర్జెన్స్ లోకొస్తుంది. సో, మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనమాట. ఏం జరగచ్చు నెక్స్ట్? మార్కెట్‌లో దీని డౌన్‌ఫాల్ ఉంటదని అర్థమైపోద్ది. ఇక్కడ మీరు డైరెక్షన్స్ అనేది ఎలా అంటే మీరు ఎలా ఫైండ్ చూసుకోవాలంటే డైరెక్షన్స్ అనేది అపోజిట్‌లో ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఇదొచ్చి మనకి అప్ ట్రెండ్‌లో ఉంది ఇక్కడ. ఓకేనా. ఇలా అప్ ట్రెండ్‌లో ఉంది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూపెడుతున్నాను మీకు. ఓకేనా. ఇదొచ్చి అప్ ట్రెండ్‌లో ఉంది మనకి మార్కెట్‌లో. ఓకేనా. బట్ డైవర్జెన్సెస్‌లో ఏముంది మనకి ఇలా డౌన్ ట్రెండ్ చూపెడుతుంది మీకు. ఓకేనా. డౌన్ ట్రెండ్ చూపెడుతుంది కదా! ఇక్కడ. బేరిష్ అని చెప్పేసుకొని. ఇది మీరు చూసుకోవాలన్నమాట. ఈ మనకి ఈ ఆర్ఎస్ఐని ఇలా వాడుకోవాలి మనం. ఓకేనా. మనం వేరే మెథడ్‌లు ఏమన్నా ఉంటాయా నాకైతే తెలీదు. ఓకేనా. మామూలుగా ఆర్ఎస్ఐని వాడడం ఇలా అనమాట. ఎస్ఎంసీ కాన్సెప్ట్‌లో ఇలా వాడతారు. ఓకేనా. యాక్చువల్ కన్ఫర్మేషన్ ఇది మీకు. ఓకేనా. ఎగ్జాంపుల్ మీరు దీన్ని చూసి కూడా సపోజ్ దీన్ని చూస్తా ఉంటే మీకు ఒక ఐడియా వచ్చిండు. ఓకే. 70% ఐ మీన్ వచ్చింది. ఐ మీన్ అక్కడి నుంచి మార్కెట్ పడడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటదని చెప్పేసుకున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ చూసారనుకో, ఇక్కడ ఆర్ఎస్ఐ ఏం పెడతాం మనకి ఇలా పైకెళ్ళడానికి చూపెడుతుంది. ఓకేనా. బట్ ఈ సేమ్ ప్లేస్‌లో మనకి ఎక్కడుంది ఇక్కడ? ఎగ్జాంపుల్ ఇక్కడ చూపెడుతున్నా మీకుండు. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఇక్కడ కిందకొచ్చింది. ఓకేనా. మన మార్కెట్‌లో. బట్ మనకి డైవర్జెన్స్ ఏం చూపెడుతుంది ఇక్కడ చూడండి ఒకసారి మనకి డైవర్జెన్స్. డైవర్జెన్స్ ఏం చూపెడుతుంది మనకిక్కడ? ఇక్కడి నుంచి ఇలా బుల్లిష్ చూపెడుతుంది. ఓకేనా. సో, సేమ్ ఏరియానే అనమాట. ఇదే కదా! సేమ్ ఏరియానే కదా! మీరు లేన్స్ కనపడతాయి కదా! మీకు సేమ్ ఏరియా. సో, ఇదనమాట. ఓకేనా. సో, ఈ సేమ్ ఏరియా అలా ఉన్నప్పుడు మీకు అర్థమైపోద్ది. ఓకే. మార్కెట్ అనేది దీన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. రేపు మార్కెట్ అనేది ఇక్కడి నుంచి 1 మినిట్ చైన్ ఆఫ్ కట్ ఇచ్చి ఇలా వెళ్ళిపోవడానికి ఛాన్స్‌లు ఉంటాయని చెప్పేసుకొని మీరు ఇక్కడి నుంచే గెస్ చేయొచ్చనమాట. ఓకేనా.
సో, అటెవర్ ఇన్స్‌ని అలా వాడాల్సి ఉంటది. మీకు అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం అలా పెట్టేసుకోండి. ఓకేనా? గుడ్డిగా దాన్ని నమ్మి పోకూడదు. మన సబ్జెక్ట్‌కి అదొక కన్ఫర్మేషన్ అంతే. ఓకేనా? సో, అది మీరు అది యాడ్ చేసి పెట్టేసుకొని ఇంకోటేంటంటే గిఫ్ట్ నెఫ్ట్ అయితే పక్కా బ్రో. గిఫ్ట్ నెఫ్ట్ మీ చార్ట్‌లో పక్కా ఉండాలి పక్కన. ఓకేనా? లేకపోతే మీకు కష్టమైతది. ఓకేనా? సో, ఇది అనమాట. ఏ చిన్న డౌట్ ఉన్నా మెసేజ్, కాల్స్ చేయండి నాకు. ఈ ఆర్ఎస్ ఇండికేటర్ గురించి నేను ఫ్రీగానే మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఓకే. మీ యూట్యూబ్‌లో పెడతాను త్వరలోనే. మీరు దాన్ని చూసుకొని కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ బ్రో.